వెళ్ళినా చంద్రబాబు నోట తను చేస్తున్న అభివృద్ధి, చేద్దామనుకుంటున్నటువంటి అభివృద్ధి అన్నటువంటి దానికంటే కూడా ఎక్కువగా జగన్ మీదన ఒక ముద్రని జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నమే చేస్తున్నారు. చంద్రబాబు ఉంటే రాష్ట్రం బాగుపడుతుంది అనేటటువంటి ఫీలింగ్ని కల్పించడం కంటే కూడా జగన్ వస్తే వామ్మో నాశనం అయిపోతుందేమో అన్నటువంటి భయాన్ని సృష్టించడం ఇక్కడ ఆయన వ్యూహంలో పార్ట్. అంటే బాబు పెద్దగా చేసినా చేయకపోయినా రాష్ట్రం ప్రశాంతంగా ఉంటుంది. అదే జగన్ వచ్చేస్తే విధ్వంసం జరిగిపోతుంది, ఆ భూతాన్ని రానియను, ఆ ఇది రానియను అన్నటువంటి. ఇదివరకు జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175, 175కి 175 ఎందుకు గెలవలేం అన్నాడు. అప్పుడు వెటకారం చేశారు, అందరూ కూడా విమర్శించారు, అదేం అహంకారం అన్నటువంటిది. కరెక్ట్. ఇప్పుడు ఇది కూడా ప్రతిపక్షాన్ని రానియను, జగన్ని జీవితంలో సీఎం కానియను, 25 ఏళ్ళు మేమే ఉంటాం, 20 ఏళ్ళు మేమే ఉంటాం. అప్పుడు జగన్ అన్నప్పుడు దుర్మార్గం అన్నాం కదా, ప్రజాస్వామ్యం ఎలా సాధ్యం అన్నాం కదా. ఇప్పుడు మనం ఎలా అంటున్నాం అంటే మనం చేస్తే శృంగారం, ఎదురువాళ్ళు చేస్తే విచారం. ఇది ఆంధ్రప్రదేశ్లోని పత్రికల యొక్క నైజం, మేధావుల యొక్క నైజం, మాట్లాడే వాళ్ళ యొక్క నైజం. అప్పుడు తప్పే అన్నాం, ఇప్పుడు తప్పే అంటున్నాం. అట్ ద సేమ్ టైం బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే మనం చేసిన అభివృద్ధిని చెప్పి ఓట్లు అడగటమా, ప్రత్యర్థి ప్రమాదకారి అని చెప్పి ఓట్లు అడగడమా అంటే రెండవది బెటర్ అన్నటువంటి వ్యూహమే ప్రస్తుతం ఇప్పటి నుంచినే ప్రారంభించారు చంద్రబాబు గారు రాబోయే 5 ఏళ్ల 4 ఏళ్ల తర్వాత ఎన్నికలకు సంబంధించి.